హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ కిరణ్ నాని యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి అయితే చాలా క్లారిటీగా డీటెయిల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ అప్లికేషన్ అయితే చాలామందికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ అప్లికేషన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఇప్పుడు చాలామంది అయితే ఫొటోస్ దిగుతుంటారు. ఫోటోషూట్ అని చెప్పేసి లేదా వేరే ప్లేసెస్కి వెళ్ళేసి మనం ఫొటోస్ దిగుతుంటాం. సో అక్కడ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే మనం క్యాప్చర్ చేయబడతాయి మన ఫొటోస్లో. సో వచ్చేసి బైక్ అయినా కావచ్చు, కార్ అయినా కావచ్చు, లేదా డాగ్ అయినా కావచ్చు, బఫెలో, ఏదైనా సరే మనం దిగిన ఫోటోలో మనకు అది అవసరం లేదు అంటే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా రిమూవ్ చేసుకోవాలంటే, క్యాజువల్గా మనం వేరే యాప్స్ అయితే యూజ్ చేస్తుంటాం. సో దాన్ని మనం ఇలా ఎరేజ్ చేయొచ్చు. సో అలా ఎరేజ్ చేసి ఏమవుతుందంటే, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే మిస్ అయిపోతుంది, రాదనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ మీరు యూజ్ చేసినట్టయితే ఏదైతే మనం అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని అయితే మనం రిమూవ్ చేస్తామో దాని వెనకాల ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో అయితే రీప్లేస్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదైతే మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం ఎలా యూజ్ చేసుకోవాలి, చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ ఎంబీ అయితే ఉంటుంది అనమాట ఈ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాక. సో ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చాలా క్లారిటీగా డీటెయిల్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందామని చెప్పాను కదా. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందుగా మనం ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది చూడండి, అక్కడ రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అని అయితే మీరు టైప్ చేయండి. ఆబ్జెక్ట్స్ అని టైప్ చేయగానే మీకు చాలా అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అందులో మనకి ఈ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి. సో మీరు రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అని టైప్ చేయకున్నా కానీ, సో వేరే టైప్ చేసినా కానీ మనకి ఇక ఈ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, థర్డ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ 5 MB అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా 10 మిలియన్ డౌన్లోడ్స్ అయితే ఉండడం జరిగిందనమాట. అంటే 10 మిలియన్ మెంబర్స్ అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి బీజీ స్టూడియోకి సంబంధించింది. సో మీరైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇదైతే ఇన్స్టాలేషన్ అయితే పూర్తవడం జరుగుతుంది. సో ఓపెన్ అని ఇక్కడ రావడం జరిగింది. సో మనమైతే దీన్ని మన మొబైల్లోకి రావగానే మనకైతే ఈ విధంగా ఉండడం జరిగింది యాప్ అయితే. సో ఇక్కడ ఎరేజర్ సింబల్ అని చూడండి. సో మనమైతే ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ ఎరేజర్ సింబల్ ఉండేసి ఇక్కడ వెల్కమ్ టు రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి లోడింగ్ అయితే అవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇలా కాగానే మనకి ఇక్కడ ఒక యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని అయితే మనం క్లోజ్ చేద్దాం. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ట్యుటోరియల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ గురించి. కింద మనం గమనిస్తే ఇక్కడ స్కిప్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి కింద మనకి ప్లేన్గా ఒక ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కింద గ్యాలరీ ఆప్షన్ చూడండి, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అలో రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ టు యాక్సెస్ ఫొటోస్, మీడియాస్ అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్ అని ఉంటుంది. సో మీరైతే అలో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో ఇక్కడ మొత్తం మన ఫోన్లో ఉన్న మీడియా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏ ఫోటోలోనైతే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ని మనం తీయాలనుకుంటున్నామో దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోగానే ఇక్కడ ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఈ పోలీస్ మ్యాన్ చూడండి, ఇతనైతే మనం రిమూవ్ చేద్దాం. అంటే ఇక్కడ బ్రష్ అని ఉంటుంది, లాసో అని ఉంటుంది, ఎరేజర్, ఇంకా సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం బ్రష్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు వద్దు కాబట్టి అండూ చేసేసి ఇక్కడ లాసో అని చూడండి, అంటే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయడానికి, తీసేయడానికి మనమైతే లాసో అని క్లిక్ చేసేసి ఈ అవుట్లైన్ అయితే మనం డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే అవుట్లైన్ డ్రా చేద్దాం. సో ఈ విధంగా ఇట్లా మనం అవుట్లైన్ని డ్రా చేసేసి ఈ విధంగా అవుట్లైన్ని డ్రా చేసేసిన తర్వాత ప్రాసెస్ అని ఉంటుంది చూడండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని ఇచ్చేసి మనకైతే ఈ బీచ్లో నుంచి ఎక్కడైతే పోలీస్ మ్యాన్ ఉన్నాడో అతనైతే వెళ్ళిపోవడం జరిగింది చూడండి. సో ఈ విధంగా అయితే మన ఫొటోస్ పైన ఏదైతే అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉంటుందో దానైతే మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం సేవ్ చేసుకోవాలంటే పైన మనకి సేవ్ ఆప్షన్ చూడండి, దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ డూ యూ వాంట్ టు సేవ్ యువర్ కరెంట్ ఇమేజ్ అని ఉంటే ఎక్స్ అని కొట్టగానే సేవ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక యాడ్ అయితే ఇవ్వడం జరిగింది, దాని అయితే మనం క్లోజ్ చేసేసి సో ఇమేజ్ సేవ్ టు రిమూవ్ కంటెంట్ ఫోల్డర్ అని చూడండి. సో ఈ విధంగా అయితే మనకి మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంది. కుదిరితే నేను లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను.
సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కంపల్సరీ లైక్ కామెంట్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న లోగోని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ని పూర్తిగా చూసి లైక్ ఇంకా షేర్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే మీకు ఇటువంటి వీడియోస్ని నేను తీసుకురాగలుగుతాను. థ్యాంక్ యూ.